నియర్లీ 45 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకి ఒక డిఎన్ఏ ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే పోలీసులు 2004లో ఆ టెంట్ అవన్నీ కూడా ఉంటాయి కదా వాళ్ళ ఎవిడెన్స్ రూమ్లో, అవన్నీ తీసి ఆ డిఎన్ఏ టెస్ట్కి అయితే పంపించారు. నీల్ ఇంకా బతికే ఉన్నాడు అనమాట. సో ఈ డిఎన్ఏ టెస్ట్లో తేలింది ఏంటి అంటే ఈ టెంట్ పై ఉన్నటువంటి ఈ ఫుట్ ప్రింట్స్ లేదంటే ఈ రక్తపు చారల్లో కొన్ని నీల్ దీనికి రక్తానికి సంబంధించిన డిఎన్ఏకి సంబంధించినటువంటి దీనికైతే మ్యాచ్ అవ్వటం జరిగింది. అప్పుడు వీళ్ళు పోలీసులు నీళ్ళు అనుమానించసాగారనమాట. అయితే 2005లో నీల్ పైన ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసి కేసును అయితే కోర్టుకి పంపించడం జరిగింది. అయితే కోర్టు ఏం చెప్పిందంటే ఇవి నీల్వే అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నలుగురు కలిసి వెళ్ళారు కదా, అటాక్ జరిగేటప్పుడు నీల్ సంబంధించినటువంటి ఈ బ్లడ్ కానీ ఫుట్ ప్రింట్స్ కానీ అక్కడ నార్మల్గా యాక్సిడెంటల్గా పడి ఉండొచ్చు, తినే చంపాడని గ్యారంటీ ఏంటి అని చెప్పేసి